టేస్ట్ మరింత పెరిగిద్దండి. మటన్ అన్నది వేగిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మాడకుండా వేయించేసుకొని ఇట్లా పక్కకి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. ఒక చిన్న టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి.